హ్యాండ్సమ్ గైస్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 41 minutes తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ గైస్ కొంచెం బాగుంటాయి. వాళ్ళ బాండింగ్ గానీ, వాళ్ళ మధ్య కామెడీ గానీ కొంచెం బాగుంటుంది అనమాట. కాకపోతే వాళ్ళిద్దరి మధ్య కామెడీ ఏంటంటే అక్కడక్కడ కొంచెం మరీ ఓవర్ గా అనిపిస్తుంది. అసలు మూవీలో ఏంటంటే కొంతమంది చనిపోతా ఉంటారు. వాళ్ళు చనిపోవడం గైస్ చాలా అంటే చాలా సిల్లీగా చనిపోతారు. అసలు ఎలా కూడా చనిపోతారనిపించింది నాకైతే. అసలు ఏంటంటే మూవీలో వాళ్ళు చనిపోతా ఉంటే మీకు నవ్వొస్తా ఉంటది. ఎందుకంటే అంటే మూవీలో డ్రామా అలా ఉంటుందన్నమాట. ఎక్కడ పడితే అక్కడ కామెడీ అలా చేశారు. ఏంటంటే కొన్ని సీన్స్ లో గైస్ చాలా అంటే చాలా ఓవర్ గా కామెడీ ఉంటుంది అనమాట. అక్కడ కొంచెం సీరియస్ గా కొంచెం సస్పెన్స్ గా ఉంటే బాగుండు అనిపించింది. కాకపోతే ఏంటంటే ఆ కామెడీ కొన్ని సీన్స్ లో బాగుంటది, అక్కడక్కడ మమ్మల్ని అయితే కొంచెం నవ్విస్తది. ఇంకా మూవీలో హర్రర్ విషయానికి వస్తే, మూవీలో సీన్స్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. హర్రర్ సీన్స్ అయితే మూవీ మొత్తం మీద క్లైమాక్స్ లో కొంచెం హర్రర్ అంటారు కానీ అది కూడా మరీ అంత ఏముండదు. అక్కడక్కడ కొన్ని సీన్స్ బాగుంటాయి అంతే. అలాగే ఏంటంటే మూవీలో తెలుగు డబ్బింగ్ కూడా మరీ అంత ఏం బాగుండదు గైస్. ఇంకా కొంచెం డబ్బింగ్ బాగా చెప్పుంటే బాగుండు అనిపించింది. ఆ డబ్బింగ్ కొంచెం బాగుంటే కొన్ని కామెడీ సీన్స్ ఇంకా కొంచెం బాగా వర్కౌట్ అయ్యాయి. మూవీలో హర్రర్ అంటారు కానీ ఆ గోస్ట్ లుక్స్ అయితే మరి అంత బాగుండవు అనమాట. మనం చూస్తుంటే మనం ఒక దెయ్యాన్ని చూస్తున్నామని మనకి ఫీల్ రాదు. మూవీ హర్రర్ వైజ్ గా కాకుండా కామెడీ వైజ్ గా అయితే కొంచెం బాగుంటుంది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఒక అడవిలో ఉన్న ఒక బంగ్లాలోకి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది, వాళ్ళతో పాటు ఎవరున్నారు, ఆ దయ్యానికి వీళ్ళకి ఏం సంబంధం అనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే కొంచెం డిస్టర్బ్ చేస్తాయి. ఇంకా మూవీలో దయ్యం అంటారు కానీ దాని గురించి ఇంకా కొంచెం బాగా చూపిస్తే బాగుండు అనిపించింది. మూవీలో ఏంటంటే ఒక 70 or 80% అయితే అంతా కామెడీ ఉంటుంది. ఈ మూవీ మొత్తం సిల్లీగా అవుతా ఉంటది. మూవీలో సీన్స్ ఏంటంటే చాలా అంటే చాలా సిల్లీగా ఉంటాయి. కాకపోతే కొన్ని సీన్స్ అయితే కొంచెం నవ్వు తెప్పిస్తాయి. ఇంకా మూవీలో స్క్రీన్ పై డైరెక్షన్ విజువల్స్ అయితే పర్లేదు గైస్, బాగానే ఉన్నాయి. కొన్ని సీన్స్ లో అయితే డైరెక్షన్ కొంచెం బాగుంది. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే యావరేజ్ అనిపించింది. మీకు హర్రర్ మూవీస్ బాగా ఇష్టమైతే ఒకసారి ట్రై చేయండి. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.